మచిలీపట్నం దక్షిణ మండలంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇద్దరు టీడీపీ నాయకులు ద్వారా ఆక్వా సాగు చేస్తున్నటువంటి రైతులకు ఎకరానికి రేటు కట్టి అనేక ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఆక్వా రైతులు మంత్రి కొల్లు రవీంద్రని కలవగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, ఆక్వా సాగుకు అవకాశం లేదని చెబుతున్నారని తెలియజేశారు. సోలార్ ప్లాంట్ నిర్మాణం గురించి జిల్లా కలెక్టర్ అధికారికంగా ఎందుకు తెలియజేయలేదని ఆయన ప్రశ్నించారు. రైతులను ఇబ్బంది పెడితే రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్ని నాని హెచ్చరించారు. బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. 2 రెవెన్యూ మండలాలు అంటే బందర్ నైసర్గిక స్వరూపం ప్రకారం ఒక పక్క అంతా కూడా అంటే తూర్పు మొత్తం అంతా కూడా ఈశాన్య ప్రాంతం కానీ, తూర్పు ప్రాంతం కానీ లేదా ఆగ్నేయ ప్రాంతం అంతా కూడా మచిలీపట్నం నియోజకవర్గానికి పూర్తిగా సముద్రం ఉంటుంది. అలాగే మచిలీపట్నం నగరానికి సరిహద్దుల అవతల అంటే పెడన సైడ్ కానీ, అంటే మచిలీపట్నం మున్సిపాలిటీ నుంచి పెడన సైడ్ కానీ, లేదా విజయవాడ సైడ్ కానీ, లేదా కొంత చల్లపల్లి రోడ్లో కానీ ఆ ప్రాంతంలో మచిలీపట్నం మున్సిపల్ సరిహద్దులు దాటిన తర్వాత మాత్రమే వ్యవసాయ క్షేత్రాలు అంటే సాగుకు అనువుగా ఉన్నటువంటి పొలాలన్నీ ఉండటం అంటే ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు బట్టి అలా ఉన్నాయి. అలాగే మచిలీపట్నానికి ఉత్తర మండలం అయినటువంటి అంటే మచిలీపట్నానికి ఉత్తర సరిహద్దులు దాటి నుంచి కూడా అంతా ఇసుక పొలాలు ఉండటం వల్ల మేజర్గా అయితే సరుకు తోటలు లేదా వేరుశెనక్కాయ ఈ 2 పంటల మీద ఆధారపడి రైతులు జీవిస్తుంటారు. అక్కడక్కడ చిన్నగా కమతాల్లో కాయగూరలు, పూలు, బందరకు కావలసినటువంటి అమ్ముకోగలిసినటువంటి చిన్న స్థాయిలో ఆ నేల సారవంతాన్ని బట్టి కొంత తౌసుపూడి కానీ, గోకారం కానీ, కొంత మేకవానిపాలెం కానీ ఈ ప్రాంతాల్లో కాయగూరలు ప్లస్ పూలు పండించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మచిలీపట్నానికి దక్షిణంగా ఉన్నటువంటి దక్షిణ మండలంలో రెవెన్యూ మండలంలో దక్షిణ ప్రాంతం మచిలీపట్నం మున్సిపాలిటీకి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మురుగు కాలువలు అంటే ఒక పక్క సముద్రం, ఒక పక్క ఆటుపోట్లకి ప్రభావితమయ్యేటువంటి పెద్ద మేజర్ మురుగు కాలువలు కానీ లేదా మైనర్ మురుగు కాలువలు కానీ ప్రతి దాంట్లో కూడా సముద్రపు ఉప్పు నీరు ఆటుపోట్లకు గురయ్యేటువంటి ప్రభావితం అయ్యేటువంటి అన్ని కాలువలు ఆల్మోస్ట్ పంట కాలువలకు సంబంధించి కూడా ఆటుపోట్లు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతం మచిలీపట్నానికి దక్షిణానికి ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం. మరీ ప్రత్యేకించి గరాల దిబ్బ, పోలాటి తిప్ప, పల్లెతుమ్మలపాలెం, కోన, అలాగే తుమ్మల చెరువు, అలాగే కేపీటీ పాలెం, వాడపాలెం, దాదాపు ఆల్మోస్ట్ ఈ పంచాయతీల్లో ఉన్నటువంటి ఈ రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామాలు ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా, అలాగే బందరు వెస్ట్ అంటే రుద్రవరంలో కొంత పార్ట్ మేజర్ 60% ఆఫ్ రుద్రవరం పంచాయతీ అంటే రెవెన్యూ గ్రామం, అలాగే బందర్ వెస్ట్ కోన వైపు కోన, పోలాడి తిప్ప, పల్లెతుమ్మలపాలెం, పాతేరు ప్రయాణించేప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అంతా కూడా బందర్ వెస్ట్, అలాగే ఈ బందర్ ఈస్ట్గా పిలువబడేటువంటి గరాల దిబ్బ ప్రాంతంలో కానీ ఈ రెవెన్యూ గ్రామాల్లో పరిధిలో పూర్తిగా సాగుకు పనికిరానటువంటి భూములు. ఆ భూములన్నింటినీ కూడా అనాదిగా ఎప్పటి నుంచో 1980ల దశకం నుంచి అయితే చేపల చెరువులు గాను, తర్వాత మార్పులు చెంది టైగర్ ప్రాన్ వచ్చినప్పుడు అంటే టైగర్ రొయ్య వచ్చినప్పుడు టైగర్ రొయ్య కల్చరు, అలాగే టైగర్ రొయ్య దెబ్బతిన్న తర్వాత మళ్ళీ దాన్ని చేపలు గాను, తర్వాత ఎప్పుడైతే వనామీ వచ్చిందో వనామీ అనేటువంటి కల్చర్ వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తిగా వనామీ కల్చర్ అయితే చేపలు లేదా వనామీ ఈ 2 తప్పితే సాగుకేమో నీళ్ళందో, వర్షం వస్తేనేమో ఈ మొలకంతా కూడా పొలాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి, పొలాల్లోంచి వర్షం నీళ్లు కూడా పొలాల్లోంచి తొందరగా కిందకి దిగిన పరిస్థితులు. వీటన్నిటి నేపథ్యంలో ఏ రైతైనా అది అసైన్మెంట్ రైతా లేకపోతే తాత ముత్తాతల నుంచి సంపాదించుకున్నటువంటి ఆస్తుల్లో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రమా ఇట్లాంటివన్నీ కూడా అనాదిగా దశాబ్దాలుగా చెరువులు తవ్వుకుని సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది అంటే ఎంత ఉపోద్ఘాతం, ఎందుకంటే
ప్రతి ఒక్కరికి, అంటే బందరు పట్టణంలో చూసిన వారికి కానీ, బందరు ఉత్తర మండలం వారికి కానీ, అలాగే బందరు దక్షిణ మండలాల్లో సాగు ఊడ్చేటువంటి వరి సాగు ఊడ్చేటువంటి రైతాంగానికి కానీ ప్రజలందరికీ అర్థం అవడం కోసం ఇవన్నీ చెప్పడం జరిగింది. పోతే ఇదంతా ఎందుకు ఉపోద్ఘాతం అంటే, గడిచిన 3-4 మాసాలుగా మచిలీపట్నం శాసనసభ్యులైనటువంటి కొల్లు రవీంద్ర గారి యొక్క ఆయనకున్నటువంటి శాఖల పరంగానో, లేకపోతే వారికి లోకేష్ గారి దగ్గర, చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి పరపతి మూలంగానో, లేదా వారి ఉద్యోగ రీత్యానో వారు ఇక్కడ కాపురం కూడా ఉండలేని పరిస్థితుల్లో వారు తీరుకున్నప్పుడు మచిలీపట్నం వచ్చి చూసి ప్రజా దర్బార్ పేరుతో ప్రజలందరి సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రజా దర్బార్లో ఎవరికి పనులు ఉన్నా సరే ఆ రోజు ప్రజా దర్బార్కి అది 100 మందా 1000 మందా ఎంతమంది వచ్చినా కూడా ఆయన శాయశక్తుల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్య నాయకులందరూ కూడా, ఆయనతో పాటు ఉండేటువంటి వారందరూ కూడా అందరికీ చెప్తున్నారు ఇలా జరుగుతుంది. రవి గారి యొక్క అంటే వారి యొక్క పరిష్కార కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయని చెప్తున్నారు. దాని మీద మేము కూడా ఆ నోట వినటం, లేదా సిటీ కేబుల్లోనో పేపర్లోనో చూడటం ద్వారా వారి యొక్క అభిప్రాయం ఏంటో ఇలా జరుగుతుందన్నమాట అని అనుకుంటాం. ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు నాకు కూడా శాసనసభ్యులే కాబట్టి. దక్షిణ మండలంలో కొల్లురవి గారు ఎక్కువగా తరచుగా మంత్రి హోదాలో బయటే ఉండటం వల్ల, విజయవాడలో ఉండటం వల్ల ఎడతెరిపి లేనటువంటి ఫైళ్ల సంతకాల వల్ల కానీ ఏదన్నా కానీ ఆయన ఇక్కడ తక్కువగా సమయాన్ని కేటాయిస్తూ వారి పేరు మీద, బందరు శాసనసభ్యులు వారి పేరు మీద ప్రజలకి సేవలు చేయటానికి దక్షిణ మండలంలో 2 మనుషుల్ని ఆయన నియమించుకున్నారని చెప్పి అనేది ఏ అధికారిని అడిగినా వాళ్ళు చెప్పే పరిస్థితి. ఎంఆర్ ఆఫీసులో విఆర్ఓ గారి దగ్గర నుంచి, లేదా అటెండర్ గారి దగ్గర నుంచి, విఆర్ఓ ఆఫీసులో అనామతుగా పనిచేసేటువంటి గుమ్మస్తాలో వాళ్ళ దగ్గర అడిగినా కూడా, లేదా ఆర్ఐలు, డిప్యూటీ తహసీల్దార్లు, లేదా ఎండిఓ గారు, లేదా ఆర్డిఓ గారు, లేదా పోలీస్, మరీ ప్రత్యేకించి నాగరాజ్ ఎస్ఐ గారు, లేకపోతే ఇంకా ఏ శాఖల్లో ప్రజలకు అవసరాలు ఉంటాయి ఆ శాఖలందరూ ఎవరిని అడిగినా కూడా ఇది చెప్పే పరిస్థితి. అంటే ఇమీడియట్గా వాళ్ళిద్దరూ పనిచేస్తారని చెప్పని వారు ఒకటి ఎక్స్-ఎంపీపీ మచిలీపట్నం పూర్వపు ఎంపీపీ గారు అని చెప్తున్నారు, మరొకరు పూర్వపు సర్పంచ్ గారు అబ్బాయి అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా, ప్రజలను అడిగినా చెప్తున్నారు, అధికారులను అడిగినా కూడా చెప్తున్నారు. సార్ దానికేం నేను తప్పు పట్టల, తప్పేముంది, ఆయన ఉండలేకపోతున్నాడు కాబట్టి ఆయన సేవలను ఎవరో ఒకళ్ళు ఇవ్వచ్చు, అది తప్పు అని నేను కూడా తప్పు పట్టను. కానీ వారిద్దరూ ఏంటంటే అందులో ఒక ఆయన ఎవరైనా చెరువులు రిపేర్ చేసుకోవాలంటే ఆయనకి ఏం చేయదాడపాల్సిన పరిస్థితి లేదు, కానీ ఇంకొక ఆయనకి మాత్రం ఖచ్చితంగా ఎకరానికి ఎంత చేయదాడకపోతే మాత్రం ఏ పరిస్థితుల్లో వెంటనే విఆర్ఓ వచ్చేస్తున్నారు. ఇది 2 ఏళ్లుగా జరుగుతున్నది. లేదా వెంటనే ఆర్ఐ గారు వచ్చేస్తున్నారు, లేదు కొద్దిగా ఆ తవ్వేవాడు పెద్దోడైతే కనుక, అయితే అది వైసీపీలోనే కానీ తెలుగుదేశంలో కానీ అది ఎంత పెద్దోడైనా ఎవడైనా రాజకీయంగా ఎంఆర్ఓ గారు వచ్చేస్తారు. ఏది వారిని కలవకపోతే కనుక, 2వ వ్యక్తిని కలవకపోతే ఎకరానికి ఎంత అని చెప్పని ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. సరే ఇస్తున్నారు ప్రజలు, లేదా పరపుతున్న వాళ్ళు ఏదో రకంగా మినిస్టర్ గారు వచ్చినప్పుడు, ప్రజా దర్బార్కి వెళ్ళినప్పుడు ఎక్కడో అక్కడ మినిస్టర్ గారి కుటుంబ సభ్యులను ఎవరో ఒకరు పట్టుకుని దాన్ని తగ్గించుకునే పరిస్థితి, ఆ రేటును తగ్గించుకునే పరిస్థితిలో ముందు పనిగా ప్రజలకు ఎట్లా ఉంటుంది, మనం మా వ్యవస్థను ప్రస్తుతం 5 ఏళ్ల దాకా మనం మార్చలేనప్పుడు సరే ఏదో రకంగా మన పని జరగాలి కాబట్టి పని చేసుకునేటువంటి పరిస్థితులు. గడిచిన ఒక 2 మాసాలుగా కేపీటీ పాలెం, వాడపాలెం, కోన, తుమ్మల చెరువు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఎవరైనా సరే రిపేర్ చేసుకుంటాకి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పని ఈ ఇద్దరు చెప్తున్నారు. ఈ ఇద్దరు చెప్తూ కారణం ఏం చెప్తున్నారంటే,
తొందరలో కొల్లు రవీంద్ర గారు అంటే మన ఎమ్మెల్యే గారు తొందరలో ఒక సోలార్ది తీసుకొస్తాడు. సోలార్ తీసుకొచ్చి మీకు 25,000 30,000 లీజ్ ఇప్పిస్తాడు. కాబట్టి మీరెవరు తవటాకి వీల్లేదు, దింపటాకి వీల్లేదు అని చెప్పని ఇద్దరూ చెప్తున్నారు. షార్ట్ మాటగా మాట్లాడితే రెండో ఆయన మాత్రం నాకేమైనా కొట్టి రాత్రిపూట చేసుకోమని చెప్పని వెసులుబాటు ఇస్తున్నారు ఆయన అని చెప్పి రైతులు చెప్పేది. రైతాంగం ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు రైతాంగం మాట్లాడుతున్నారు. అలాగే వాడపాలెనికి సంబంధించినటువంటి అంటే ఉప్పు నీరు వచ్చేసేసి కొత్తగా సముద్రంలో మీరు ఎవరైనా వాస్తవం చెప్పండి. సముద్రానికి సముద్రం పోర్ట్ అనేది బాగా అంటే క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఉప్పు నీరు ఎక్కువ శాతం పెద్ద ఎత్తున గ్రామాల్లోకి వస్తుంది. ఇదివరకు కన్నా కూడా కాలువల్లో కూడా లెవెల్ పెరుగుతుంది. ఇది సముద్రంలో కలిసేటువంటి ఉప్పు మురుగు కాలువల్లో ఆ నీటి మట్టం కూడా ఉప్పు నీరు వచ్చేటువంటి మట్టం కూడా పెరుగుతుంది. అలాగే అన్ని చోట్ల కూడా గ్రామాల్లో కూడా ఈ కాలువల్లోంచి ఆ కాలువలోంచి బోధుల్లోంచి పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి వ్యవసాయానికి అనువుగా ఉన్నటువంటి పొలాలు కూడా ప్రత్యేకించి నేను చెప్పిన గ్రామాల్లో వ్యవసాయానికి పనికి రాకుండా పోవటం వల్ల అయితే కొత్తగా చెరువులు తవ్వుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వాడపాలెంలో రైతాంగం పని మొదలెడితే విఆర్ఓ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేదబ్బాయి 1వ కృష్ణుడు 2వ కృష్ణుల్లో 2వ కృష్ణుడికి మీరు ఏమైనా ఇల్లు ఇచ్చుకోకపోతే టోకెన్ కట్టకపోతే తవ్వటానికి కుదరదు అని చెప్పి కరాఖండిగా వారు చెప్పారంట. చెప్తే ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడికి ప్రెస్టేజ్ వచ్చిందంట. నా ఊళ్ళో కూడా వెళ్ళి టోల్ గేట్ కట్టాల్సిన పరిస్థితి ప్రొక్లైన్లకి వాటికి వీటికి. మరి రేపొద్దున నేను పంచాయతీలో ఎట్టా పోటీ చేయటం, నేను ఆశపడి పంచాయతీలో పోటీ చేద్దామని ఆశపడి తిరుగుతున్నాను కదా, మరి నా పరిస్థితి ఏంటని చెప్పిన అతనికి ఆలోచన వచ్చి రండిరా వెళ్దాం అని చెప్పని సరాసరి మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లారంట. వాళ్ళు తీసుకెళ్తే నువ్వు వాళ్ళిద్దరిని కాకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని వారు అడిగారంట. రైతులు చెప్తున్నారు, రైతులు కూడా పక్క ఉన్నారు కదా, లేదండి ఇట్లా ఉన్న పరిస్థితులు అంటే నేనే చెప్పాను ఎవరిని రిపేర్ కూడా చేసుకోవద్దు, కొత్త తవటాకి లేదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే నేను సోలార్ చేద్దాం అనుకుంటున్నాను, 25,000 నుంచి 30,000 రూపాయలు ఎకరానికి లీజ్ ఇప్పిస్తాను, అందరూ నోరు మూసుకుని వెళ్ళండి మీరు, నాకు 7,500 నుంచి 10,000 ఎకరాలు నాకు కావాలి అని చెప్పని వారు చెప్పారు. ప్రజలతో కూడా చెప్పారు అనేది అంటే ఆ తీసుకెళ్లిన నాయకుడి సమక్షంలో ప్రజలకు కూడా విన్నారు, పక్కనే ఉంటారు కదా. చెప్తే కుదరదు, వీళ్ళు బతిమాలతో కాలు పట్టుకునే ప్రయత్నం చేశారు, కుదరదని చెప్పి వారు వెళ్ళిపోయి కారు ఎక్కి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత అయినా రైతులు మరి ఏం చేస్తారు, ఆస్తి పాటు చేసుకోలేదు కదా. ఇంకొక ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే, రైతులు చెరువుకి లీజుకి ఇచ్చుకుంటే 40,000 నుంచి 45,000 రూపాయలు